సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పరిధిలో మాకు ఉదయం రాబడిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా ప్రొవిజనల్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన కాజా మొహిద్దీన్ గారి ఆదేశాల మేరకు ఎర్లీ మార్నింగ్ మా యొక్క స్టేషన్ నుంచి మేము బయలుదేరి మధ్యవర్తులతో తీసుకొని బేసవరపేట మండలంలోని మోక్షగుండం గ్రామం వద్ద ఒక ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీలో గోవా లిక్కర్ మద్యం తరలిస్తున్నారనే నేపథ్యంతో అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద మొత్తం 54 మద్యం బాటిల్స్, గోవా లిక్కర్ బాటిల్స్ కనుగొనడం జరిగింది. ఒక్కొక్కటి 750 ml పరిమాణంలో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళిద్దరిని నిలుపుదల చేసి మీరు ఎక్కడికి తీసుకొని పోతున్నారు ఈ మద్యం అంటే కొమరూలు అనే విలేజ్ తీసుకువెళ్తున్నాము, మండలానికి తీసుకువెళ్తున్నాము, అక్కడ వాళ్ళ గ్రామం కూడా అక్కడే అని చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పేర్లు వివరాలు అడగా డి తిరుమల కిషోర్ అనే వ్యక్తి, అదేవిధంగా డి తిరుమల అనే ఇద్దరు వ్యక్తులు ఖమ్మంలో నుంచి ఒక వ్యక్తి వాళ్ళకి తెచ్చి ఇచ్చినాడని, గోవా నుంచి తెచ్చి ఇచ్చినాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా తర్వాత వాళ్ళిద్దరిని ఫోన్పే ట్రాన్సాక్షన్ కూడా వెరిఫై చేయగా వాళ్ళకి గోవా సంబంధించిన వ్యక్తికి ఫోన్పే ట్రాన్సాక్షన్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క 54 లిక్కర్ బాటిల్స్ ను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి సదరు వెహికల్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి గత సంవత్సరం నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారని మా యొక్క ఇన్వెస్టిగేషన్ తెలిసింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ ను తెచ్చి ఇచ్చారో అతని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కంపల్సరీగా అతను కూడా అరెస్ట్ చేస్తడం జరిగింది.